హాయ్ అండి. నేను మీ దేవి. ఎలా ఉన్నారు? ఇవేంటి చెప్పండి నెత్తలు. ఇవి నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరనుకో. దీని టేస్టే వేరే లెవెల్ అనమాట. సో, నిన్న ఈవినింగ్ అయితే వచ్చాయి. నిన్న ఇద్దరు ఆడవాళ్ళైతే తీసుకొచ్చారు. కేజీ 300. ఇంక ఈ రేట్ ఇంకా బెటరేనండి. అంతకుముందు కేజీ 600 అని చెప్పారు. బోల్తా పడిపోయాము. ఈసారి అయితే వచ్చాయి ఎర్ర నెత్తలు కూడా. అది కూడా చాలా బాగున్నాయి. ఇవి ఇచ్చాపురం నుంచి తీసుకొచ్చారు. సో, తీసుకున్న వెంటనే ఇలా బకెట్లో అయితే వేసేసి చుట్టూ లక్ష్మణ్ రేఖతో గీతలు అయితే గీసేసాము. ఇలా గీతలు గీయకపోతే ఇంకేముంది, చీమలు ఒకసారి పట్టాయంటే మనకి ఇంకా నెత్తళ్ళు అయితే మిగలవు, ఇంకా ముళ్ళే ఉంటాయి ఆ బకెట్ నిండా. సో ఇలా అయితే గీసేసుకున్నాము. కొంచెం ఇవి ఎండబెట్టుకోవాలి కదండి, అందుకని మరుసటి రోజు ఈరోజు ఉదయం అయితే ఎండెక్కిందనమాట. ఎండెక్కిన వెంటనే ఇంకా మేము పళ్ళెంలో వేసేసి ఇలా ఎండబెట్టుకున్నాము. ఎండబెట్టుకున్నాక చూడండి ఎర్ర నెత్తలు అనమాట ఇవి, అందుకే ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇవి కొంచెం బుర్రలు తీసేసి మళ్ళీ బకెట్లో వేసి ఉంచుకుంటే మనం ఎప్పుడైనా కూర వండుకున్నప్పుడు ఈ కొంచెం తీసేసి క్లీన్ చేసి పడేసుకుంటే అయిపోతుంది. ఇంక ఇవన్నీ తీయాల్సిన అవసరమే ఉండదు కదా. చూడండి బాగున్నాయి కదా. ఓకే, బాయ్ బాయ్. నెత్తలు అయితే చాలా చాలా బాగున్నాయండి. మంచి